రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాలు గ్రామ శివారులో ప్రభుత్వ స్థలాల కబ్జా కలకలం రేపింది. వరిటెక్స్ డిస్ట్రిక్ట్స్, వరిటెక్స్ ఫ్లోరెంజా అనే పేర్లతో చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి భారీ వెంచర్ను ఏర్పాటు చేశారు. వరిటెక్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ పట్టపగలే చెరువులను భారీ వాహనాలతో జేసీబీలతో పూడ్చి కబ్జా చేసిన నేటి వరకు ఇరిగేషన్, హైడ్రా అధికారులు జేసీబీ వాహనాలను చెరువులలో మట్టిపోసి పూడ్చివేసిన టిప్పర్లను నేటికి సీజ్ చేయకపోవడంతో అధికారుల వ్యవహారం తీరుపై ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను, చెరువులను చేరబడుతున్న వరిటెక్స్ వర్మను అరెస్టు చేసేది ఎప్పుడని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెరువును కబ్జా చేసిన విషయంపై స్థానిక ఇరిగేషన్ అధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసినా నేటికి చర్యలు చేపట్టకపోవడంతో వర్మ 3 పూలు 6 కాయలు అన్న చందాన దర్జాగా కబ్జాలు చేస్తున్నాడు. ప్రభుత్వ భూముల్లో దొడ్డిదారిన అనుమతులు పొందడం, అమాయకులకు అంటగట్టడం, కోట్లు కొల్లగొట్టడం అనే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాడు. ఇలాంటివి అన్నీ ఇతనికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని పలువురు సామాజికవేత్తలు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసిన వర్మపై భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం ల్యాండ్ గ్రాబింగ్ కేసు నేటికి రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో పెట్టకపోవడం ఏంటనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. చెరువును కబ్జా చేసి ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేస్తూ భారీ వెంచర్లను వేస్తున్న విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారని, 3 నెలల్లో చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేసినా కూడా హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కంటెంప్ట్ కేసు వేశామని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించుకున్నా సరే ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు దీన్ని అసలు ఎడా చూడొచ్చు అంటారు? ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా, ఏమంటారు? విజయ, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల్ గ్రామ శివార్లో ప్రభుత్వ స్థలాల కబ్జా కలకలం రేపింది. వర్టెక్స్ డిస్ట్రిక్ట్, వర్టెక్స్ ఫ్లోరెంజ్ అనే పేర్లతో చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి భారీ వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగింది. వర్టెక్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ పట్టపగలే చెరువులను భారీ వాహనాలతో, జేసీబీలతో పూడ్చి కబ్జా చేసినా కానీ నేటి వరకు ఇరిగేషన్, హైడ్రా అధికారులకు జేసీబీ వాహనాలను చెరువులో మట్టి పోసి పూడ్చి చేసిన టిప్పర్లను నేటికి సీజ్ చేయకపోవడంపై అధికారుల వ్యవహార తీరుపై ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను, చెరువులను చెరబడుతున్న ఈ వర్టెక్స్ వర్మను అరెస్ట్ చేసేది ఎప్పుడని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెరువును కబ్జా చేసిన విషయంపై స్థానిక ఇరిగేషన్ అధికారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కానీ కేసు నమోదైంది. అయినప్పటికీ నేటికి చర్యలు చేపట్టకపోవడంతో ఈ వర్మ 3 పూలు 6 కాయలు అన్న చందంగా దర్జాగా కబ్జాలు చేస్తున్నాడని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో దొడ్డిదారిన అనుమతులు పొందడం, అమాయకులకు అంటగట్టడం, కోట్ల రూపాయలు కొలగొట్టడం అనే ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తున్నాడు. ఇలాంటివి అన్ని ఇతనికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని చెప్పి పలువురు సామాజికవేత్తలు కూడా మండిపడుతున్నారు. ఆ ప్రభుత్వ భూములు, చెరువులను కానీ ఆ భూభారతి చట్టంలో నిబంధనల ప్రకారం ల్యాండ్ గ్రాబింగ్ కేసు నేటికి రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ లో పెట్టకపోవడం ఏంటనే వాదనలు కూడా సైతం వినిపిస్తున్నాయి. చెరువును కబ్జా చేసి ప్రభుత్వం భూములను అన్యాక్రాంతం చేస్తూ భారీ వెంచర్లను వేస్తున్న విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేసినా అని ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ బాధితులు లబోదిబమంటున్నారు, తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎన్ఆర్ఐ తమ చుట్టూ ఉన్న పట్టా భూమిలో నుండి
ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా కబ్జా చేసి 150 ఫీట్ల రోడ్లను వేశాడని ఫిర్యాదు చేసినని కోర్టుకు వెళ్లారని తెలిసింది. ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సైతం బాధిత ఎన్ఆర్ఐలతో ఫోన్లు మాట్లాడి వర్టెక్స్ వర్మ చేసిన కబ్జాపై వివరణ తీసుకుని ఎంతటి వారినైనా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని కూడా తెలపడం జరుగుతుంది. చివరకు అక్రమంగా చేసిన వెంచర్ వద్దకు వచ్చి ప్రభుత్వానుమతి లేకుండా వేసిన రోడ్డును చూసి ఇది బడా వెంచర్ అని, ఇందులో పెద్ద వాళ్ళు ఉన్నారని, తాను ఎలాంటి చర్యలు చేపట్టలేనంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెనుతిరిగిపోయినట్టు సమాచారం అందుతుంది. ఈ ఎన్ఆర్ఐలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా తమకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామని తెలవడం జరుగుతుంది. విజయ బాసిత్ చూసినట్టయితే నిరుపేదలు ఎంతో మంది కూడా ఇల్లు కూలగొడుతుంది హైడ్రా. బట్ చూసుకున్నట్టయితే చర్యలు చేపట్టకుండా చేతులు ఎత్తివేసడాన్ని, హైడ్రా ఇట్లా చేతులు ఎత్తేసడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారా? అసలు నిర్లక్ష్యం అంటారా, లేకుంటే వీళ్ళు ఏమైనా లంచాలు తీసుకొని దీన్ని ఇలా వదిలేయడం అంటారా? అంటే ప్రస్తుతం అయితే ఈ భూభాగతాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బడాబాబులు కబ్జాలు చేసి తమదైన శైలిలో దాన్ని కబ్జా చేస్తూ అమ్ముకొని డబ్బులు సొమ్ము చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే కబ్జాలు చేస్తూ వాళ్ళు ఏదైతే వెంచర్లు కొనసాగిస్తున్నారో ఆ కొనసాగిస్తున్న వాటికి సర్వే నెంబర్లు పక్కన ఉన్న సర్వే నెంబర్లను వేసి వీళ్ళు అమ్మకాలు చేయడం జరుగుతుంది. ప్రైవేట్ భూమి ఉన్నా కానీ ప్రైవేట్ సర్వే నెంబర్ను పక్కన ఉన్న గవర్నమెంట్ సర్వే నెంబర్ను చూపిస్తూ ఆ గవర్నమెంట్ సర్వే నెంబర్ కాదు ఇది ప్రైవేట్ సర్వే నెంబర్ అని చెప్పి వాళ్ళు కాగితాలు చూపిస్తూ కాగితాల పైన వాళ్ళు లెక్కలు వేస్తూ వాళ్ళ అధికారులను మభ్యపెట్టి వాళ్ళకు కావాల్సిన తాయిలాలు అందించడంతో అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్టు వాళ్ళు చూడనట్టు వ్యవహరించడంతోనే ఈ బాగాతాలు నడుస్తున్నాయి. విజయ అయితే హైడ్రా చేతులు ఎత్తేసిందని చెప్తున్నారు కదా, అసలు దీని వెనుక ఇంత హైడ్రా చేతులు ఎత్తేయడాన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే మామూలుగా నిరుపేదల దగ్గర నుంచి కూడా ఈ కూల్చివేతలు జరుపుకుంటూ వస్తున్నాడు రంగనాథ్. సో దీనికి సంబంధించి అసలు వాళ్ళు కూడా చేతులు ఎత్తేయడం ఏంటి అసలు? ప్రస్తుతం అయితే హైడ్రా తన పని తాను చేసుకోబోతుందని చెప్పి రంగనాథ్ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆ చట్టరీత్యా ఏదైనా ఉన్నా కానీ మేము చట్టపరంగానే చట్ట పరిధిలో మేము తప్పకుండా వారిపై చర్యలు తీసుకున్నామని రంగనాథ్ గారు పలుమార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ హైడ్రా కూడా వెనక చేసిందంటే దీని వెనకాల ఎవరున్నారు, దీని భూభాగాన్ని నడిపించేది ఎవరు, అసలు ఉన్న అధికారుల లేకపోతే ప్రభుత్వం అధికారులు ఎవరైనా ఉన్నారా, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళ వెనుక నుండి దీన్ని ఇబ్బందిగా లేకపోతే రంగనాథ్ కూడా వెనకండు వేయడు. అసలు సామాన్యంగా వేస్తే వెనుక వేశారంటే దీని వెనుక ప్రభుత్వ అధికారులతో పాటు ఆ రాజకీయ నాయకులు ఉన్నట్టు మనం సమాచారం అందుతుంది. ఈ ప్రస్తుతం అయితే ఈ విషయంపై చాలా లోతుగా విచారించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయ ఓకే రైట్, థ్యాంక్ యూ బాసిత్.